మధుర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో సాగర్ నీరు అందక పండించిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే తట్టుకోలేక బుధవారం నాడు పొలానికి మందు చల్లడానికి వెళ్లి పొలంలో నీళ్లు లేక ఆవేదన చెంది పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని పంట పొలాన్ని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ రైతులతో కలిసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు కుటుంబాన్ని పరామర్శించి పంట పొలాన్ని పరిశీలించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో నర్సుల ఎల్లయ్య అనేటువంటి రైతు గత 18వ తారీఖు పొలంలో మందు కట్టలు చల్లదామని వచ్చి ఇటువైపుగా వస్తున్నటువంటి వాగు ఎండిపోవటం, ఆ వాగుని ఆధారంగా ఉన్నటువంటి బావిలో నీళ్లు ఎండిపోవటం వల్ల పూర్తిగా నెర్రలు బాసినటువంటి ఈ పొలంలో ఇక మందు చల్లటం వల్ల కూడా ఉపయోగం లేదు, దీన్ని కాపాడుకోలేను, 3 ఎకరాలు కౌలుకు తీసుకొని మరి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని వ్యవసాయం చేస్తుంటే నీళ్లు సక్రమంగా రాకపోవటం వల్ల పంటను కాపాడుకోలేకపోయాననేటువంటి ఆవేదనతోటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఇప్పుడే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా హృదయ విదారకంగా 2 ఆడపిల్లలు భార్య చెప్తా ఉన్నారు. వ్యవసాయం చేస్తే కలిసి వస్తుందని మరి అప్పులు చేసి కౌలుకు తీసుకుంటే నీటి వసతి సరిగా లేకపోవటం వల్ల గతంలో ఎప్పుడు నాగార్జున సాగర్ కాలువ ద్వారా సమృద్ధిగా నీరు గత 9 సంవత్సరాలు వచ్చింది. ఈ సంవత్సరం కూడా వ్యవసాయంలో కలిసి వస్తుందని మరి ఆశపడితే ఈ ప్రభుత్వం సరిగా ఎన్ఎస్పీని నడపలేకపోవడం వల్ల పంట ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి విషయం చూస్తే ఇప్పుడు మనం పొలంలో కూడా చూసినట్టయితే పూర్తిగా ఇది నెర్రెల బాసి ఎండిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎందుకు అని అడిగినప్పుడు ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఎప్పుడు ఈ చింతకాని మేజర్కి 130 క్యూసెక్కుల నీరు ఎప్పుడు వస్తూ ఉండేది, కానీ ఈ సంవత్సరం 60 నుంచి 70 క్యూసెక్కులకి ఎక్కువ రావటం లేదు. అందుకనే చివరిగా ఉన్నటువంటి భూములు తడవటానికి కష్టంగా ఉంది. చింతకాని మేజర్కి ఎందుకు తక్కువగా వస్తున్నాయనంటే అసలు బీబీసీకి బాన్కల్ బ్రాంచ్ కెనాల్కి 1200 క్యూసెక్కుల నీళ్లు రెగ్యులర్గా ఇచ్చినట్లయితే ఈ చిన్న మేజర్లన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ 1200 ఏ రోజు ఇవ్వలేదు. ఈ సీజన్లో 700 క్యూసెక్కుల కంటే ఎక్కువ రావటం లేదు. అందుకనే బీబీసీ కింద ఆధారపడి ఉన్నటువంటి మొత్తం పొలాల రైతులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. అలాగే దీనికి తోడుగా మళ్ళీ వారబందీ పెట్టడం వల్ల ఆ వారబందీ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో మరి రైతులు ఈ వేసినటువంటి మొక్కజొన్న పంటని ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆందోళనలో కూడా ఉన్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వెంటనే నాగార్జున సాగర్లో మన వాటా ఏదైతే ఉందో మన వాటాని వాడుకోకపోవటం వల్ల నిన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మనకి రావాల్సినటువంటి వాటాని మనం వాడుకోకపోవటం వల్ల ఈ ప్రభుత్వం మరి పోతున్నటువంటి ఆంధ్ర వైపు పోతున్నటువంటి నీళ్లని అడ్డుకట్ట వేయకపోవటం వల్ల ఇటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో సెలవు ఉన్నట్టుగా నాగార్జున సాగర్లో మన వాటాని వాడుకోకపోవడం వల్ల ఈరోజు ఈ దుస్థితి రైతాంగానికి పట్టింది. అందుకనే తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి మేల్కొని ఈ ఉన్నటువంటి పంటల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వారు దీని మీద వారికి ఉన్నటువంటి దాన్ని మరి వారి హోదాలు వారి పదవులు వారికి ఉన్నటువంటి వచ్చినటువంటి దాన్ని రైతుల కోసం ప్రజల కోసం వినియోగించాలి. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మండలంలోనే
ఎల్లయ్య గారు మూడో రైతు. ఒక ఆయనేమో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దురాఘాతాల వల్ల పురుగుమంత తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక రైతు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అసమర్థత వల్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోవడం జరిగింది. ఈయన మరి ఎన్ఎస్పి నీళ్లు సక్రమంగా రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఈ దుస్థితి వచ్చింది అంటే మరి రాష్ట్రంలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించు అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు గాని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు డిప్యూటీ సీఎం స్పందించాలి, ఎల్లయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలి, వెంటనే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వేసినటువంటి పంటలు ఏదైతే ఉన్నదో ఆ పంటల్ని కాపాడటం కోసం నాగార్జున సాగర్ నుంచి మనకు రావాల్సినటువంటి వాటాని మరి తీసుకొచ్చి ఈ చివరి భూములు ఏదైతే ఉన్నదో అది బానకల్ బ్రాంచ్ కెనాల్ కావచ్చు, మొత్తం మదిర నియోజకవర్గంలోను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోవాలి మంత్రులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి మరి సంతాప సానుభూతిని తెలియజేస్తూ, నిజంగా ఆ ఇల్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నది. గుడిసె గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఊరిస్తా ఉన్నారు, ఇదిగో ఇల్లు వస్తుంది, ఇదిగో ఇల్లు ఇస్తాం, ఇదిగో ఇల్లు ఇస్తామని. కానీ ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. అందుకనే వారికి ఎల్లయ్య గారి కుటుంబానికి ఒక నూతన గృహాన్ని మంజూరు చేయాలని, అలాగే ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలని, పిల్లల్ని చదువుల కోసం అవసరమైనటువంటి సహకారాన్ని కూడా అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు మొద్దు నిద్ర నుంచి మేల్కొని ప్రజల పక్షాన ఆలోచించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.